మహావిశాఖ నగరంలోని సుందరీకరణ బాధ్యతలను చేపడుతున్న ఉద్యానవన విభాగంలో అక్రమాలలో దోషులు ఎవరో తేల్చి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీవీఎంసీకి ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులకు న్యాయం జరగాలంటే నగర అభివృద్ధికి, సుందరీకరణకు పూర్తి స్థాయిలో నిజాయితీగా పాటుపడే వారికే జీవీఎంసీ చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. అయినప్పటికీ ప్రజల సొమ్ము అరకొర పనులు చేసే వారికి చేరుతుందన్నారు. అందుకే జీవీఎంసీ పట్టణ సుందరీకరణ విభాగంలో టెండర్ల అవకతవకలపై విచారణ పూర్తి చేసి ఆ సొమ్మును రికవరీ చేసే వరకు ప్రజలు ఎవరూ పన్నులు చెల్లించవద్దని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం ఉదయం జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిని ఆమె ఛాంబర్లో కలుసుకున్నారు. ఇదే సందర్భంలో జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ని కూడా రామ్ కలుసుకున్నారు. హార్టికల్చర్ విభాగంలో టెండర్ ప్రక్రియలోనే మోసం దాగి ఉందన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే హార్టికల్చర్ విభాగంలో టెండర్లను సొంతం చేసుకున్న ధనలక్ష్మి, లీలారాణి అనే ఇద్దరు మహిళలను ఇంతవరకు హార్టికల్చర్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ దివాకర్ చూడలేదన్నారు. కనీసం సంబంధిత డాక్యుమెంట్లపై సంతకం పెట్టే సమయంలో కూడా ఆ ఇద్దరు మహిళలు రాలేదని, ఆ మహిళల సంతకాలను స్టీల్ ప్లాంట్ లో శాశ్వత ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి భర్తలే ఫోర్జరీ చేశారని బీవీ రామ్ ఆరోపించారు. మొత్తం ఈ ప్రక్రియలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భార్యలుగా ఉన్న ఆ ఇద్దరు మహిళలు, వారి సంతకాలను ఫోర్జరీ చేసిన భర్తలు, బాధ్యతారహితంగా వ్యవహరించిన డిప్యూటీ డైరెక్టర్ దివాకర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్తానని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రామ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు దృష్టికి కూడా ఇదే అంశాన్ని తీసుకువెళ్లామని రామ్ తెలిపారు. దీనిపై వారు స్పందిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారు ఎవరైనా వదిలిపెట్టకూడదన్నారు. దీనిపై తాము కూడా ఒక లేఖ రాస్తామని తెలిపారన్నారు. డిపార్ట్మెంట్లో పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది. వర్క్ టెండర్ జరగకుండానే, వర్క్ చేయకుండానే పేమెంట్ జరిగింది. దీన్ని ఎందుకంటే ఎవరైనా వర్క్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు పార్టీ సంతకం పెట్టాలి. పార్టీ సంతకం పెట్టకుండా వాళ్ళ భర్త సంతకం పెట్టి కూడా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అగ్రిమెంట్ చేశారు. అసలు పనులే జరగకుండా చేశారు. మేము ఒకటే కోరాం, ఏవైతే బిల్స్ జరిగినాయో ఆ డబ్బుంతా రికవర్ చేయాలని కోరుతున్నాం. అలాగే ఇది ఎందుకంటే జీవీఎంసీ డబ్బు ప్రజల డబ్బు, విశాఖ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కానీ డబ్బు రికవర్ చేయకపోతే మాత్రం నేను విశాఖ ప్రజలు ఒకటే పిలిపిస్తాను, జీవీఎంసీ ట్యాక్స్ కట్టడం పిలిపిస్తాను. ఎందుకంటే మనం కట్టి డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపైన విచారణ జరపాలి. ఎవరెవరైతే అన్యాయంగా పాల్పడ్డారో, అక్రమంగా డబ్బులు తీస్తున్నారో బిల్లు చేయకుండా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అవినీతి దివంగా 30 సంవత్సరాలు పాతికిపోయాడు ఇదే డిపార్ట్మెంట్లో. ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ. మరి ఆయన ఏదో మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఉందని చెప్పి వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారంట. మరి ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఏముందంటే నేను డిఫరెంట్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను. అంటే చంద్రబాబు గారు పని చేయరు, చంద్రబాబు గారు పేర్లు చెప్పుకొని కూడా తప్పుదో పట్టేస్తున్నారు. అతన్ని ఒకటే కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇలాంటి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ని తక్షణం ఎంక్వైరీ చేసి విశాఖపట్నంలో హార్టికల్చర్ పేరుతో కోట్లాది రూపాయలు డబ్బు దోచుకుపోయారు. మరి ఇలాంటి వాళ్ళని శిక్షించాలని, ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళు అక్కడ పని చేయకుండా ఇక్కడ జీవిస్తారు రోజు ఉంటున్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయమని కోరుతున్నారు. మరి ముఖ్యంగా మహిళల పేరు చెప్పుకొని మహిళలు పార్టిసిపేట్ లేకుండా ఈ దామోదర్ ఇప్పుడు దాకా మహిళలు కూడా ఎవరు చూడలే. మరి చూడకుండా బిల్స్ ఇచ్చారంటే జీవీఎంసీ ఎంత అవినీతి కోరుకుని అర్థం చేసుకోండి. అంతేలా తక్షణం 45 గంటల్లో ఎంక్వైరీ జరిపించాలి. లేని పక్షంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ట్యాక్స్ని బాయ్కట్ చేయబోతున్నాం. మేము ట్యాక్స్ కట్టాలని చెప్పి మనం చేస్తాం. జై హింద్.